మాఫ్ కర్దో సార్ అని చెప్పింది ఎవరంటే ఫాల్తా నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంతకుముందు ఉన్నాడు కదా, జహంగీర్ ఖాన్, టీఎంసీ నేత. ఎన్ని దారుణాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని హత్యలు చేశాడో తెలియదు, ఎన్ని కబ్జాలు చేశాడో తెలియదు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఏప్రిల్ 29, 23వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వీడు బీజేపీకి ఓటు పడకుండా స్టిక్కర్ అంటించేశాడు ఆ బటన్ దగ్గర. అది మాత్రమే కాదు, ఐపీఎస్ అజయ్ పాల్కి వీడు పుష్ప మాదిరిగా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఐపీఎస్ అయితే నేను పుష్పని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వాళ్ళతో వార్నింగ్లు పెట్టుకుంటూ ఊరుకుంటారా? పైగా వీడు చేసినటువంటి అరాచకాలన్నీ ఇన్ని కాదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. చివరికి ఫాల్తా నియోజకవర్గంలో ఈసీ ఎన్నికల్ని పూర్తిగా నిలిపేసింది. ఆ యొక్క రిజల్ట్ నాపేసి మళ్ళీ ఎన్నికలు పెట్టింది. ఆ యొక్క పోలింగ్లోనూ బీజేపీ అఖండ విజయం సాధించింది. మే నెల 24వ తారీఖునే దాని యొక్క ఫలితాలు కూడా వచ్చాయి, మనం చూసాం. వీడు చివరికి తప్పుకున్నాడు, అక్కడ నుంచి పారిపోయాడు. వీడు వార్నింగ్ ఇచ్చాడు, బాగానే ఉంది, వీడు పారిపోయాడు, నేపాల్ బార్డర్లో పారిపోయాడు. ఎప్పుడైతే నేపాల్ బార్డర్లోకి పారిపోయాడో వెంటనే పోలీసులు వాడిని పట్టుకున్నారు మొత్తానికి. ఇక మరొక్క రోజు లేదా మరొక్క పూట ఉంటే వీడు బయటికి వెళ్ళిపోతాడు, నేపాల్ వెళ్ళిపోతాడు. వీడిని మొత్తానికి పట్టుకొని తీసుకొచ్చి ఇప్పుడు అంకుశం లెవెల్లో రాజశేఖర్ ఏ విధంగా అయితే రామిరెడ్డి గారిని ఇలా రోడ్డు మీద నిక్కర మీద తీసుకొస్తాడో అదే విధంగా తీసుకొచ్చారు. అదే ట్రీట్మెంట్. ఇంకా ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇంకోటి జరిగిపోయింది. ఇలాంటి వాళ్ళని బహిరంగ కాకుండా అంత అంతర్గతంగా చేసేస్తే ప్రజలకు తెలియదు. ఇక్కడ ప్రజలకు తెలియడం కాదు, మిగతా రౌడీ నాకు కూడా వీళ్ళు తెలియాలి. వీడిని చూస్తే మిగతా రౌడీలకు భయం పట్టాలి. అరే మన పరిస్థితి కూడా ఇంతే కదా అన్నట్లు. ఇవన్నీ నేను చెప్పినవి చాలా తక్కువ. వార్నింగ్ మాత్రం ఇవ్వడం కాదు, అక్కడ మానభంగాలన్నీ చేశారు. వీడి కింద అనుచరులందరూ మానభంగాలే. అభిషేక్ బెనర్జీ ఉన్నాడు కదా, వాడి తొత్తిడు, కానీ వాడు చెప్పినట్టు కూడా చాలాసార్లు వినలేదు. వీడు మొత్తం నియోజకవర్గం మొత్తం వీడి కంట్రోల్కి తీసుకుని ఎక్కడ భూములు ఉంటే కబ్జాలు, ఎక్కడ మంచి అందమైన అమ్మాయిలు ఉంటే మానభంగాలు, ఎన్ని దారుణాలు చేసేటంటే చివరికి బీజేపీకి ఓటు పడకుండా వీడు ఆ నియోజకవర్గం మొత్తాన్ని కంట్రోల్ చేసేటంటే వీడి పరిస్థితి ఏంటో చూసుకోండి. వీడి రౌడీలు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోండి. మొత్తం ప్రభుత్వ సొమ్ము అంతా కూడా పథకాల కిందకు వచ్చిన సొమ్ము అంతా 70% తినేసేవాళ్ళంట వీళ్ళు. వీడి రౌడీలు పెంచడానికే డబ్బు అంతా పోసేట. వీడు కొన్ని కోట్లు సంపాదించేసేట. ఇలాంటి ఎమ్మెల్యేలు టీఎంసీలో కోకొల్లలు ఉన్నారు. ఒక ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్రమంతా ఇలాంటి వాళ్ళే ఉన్నారు.